కాళేశ్వర పుణ్యక్షేత్రం మహాకుంభాభిషేక ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆఖరి రోజు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ కుంభాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. అభిషేకం వీక్షించడానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆద్యంతం కన్నుల పండుగగా జరుగుతుండగా కాళేశ్వర పుణ్యక్షేత్రంలో మహాకుంభాభిషేకం ఉత్సవాల సందడి నేడు మొదలు కానుంది. కాశీలో మరణిస్తే పుణ్యంగా భావిస్తే కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటేనే మోక్షం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. త్రివేణి సంగమ తీరాన ఒకే పానపట్టంపై 2 శివలింగాలతో ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. 42 తర్వాత ఈ క్రతువును అంతే ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో పుణ్యనదీ జలాలతో ఆలయ మూర్తులు రాజగోపురానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించనున్నారు. తుని తపోవన ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కుంభాభిషేకంలో భాగంగానే ఇవాళ రేపు శతచండీ యాగం, మహారుద్రాభిషేకం, ఇతర పూజాధికారులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అర్చకులు గోపురం పైకి ఎక్కేందుకు పరంజాలు నిర్మించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా, తోపులాటలు జరగకుండా దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోదావరి ఒడ్డున భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించే భక్తుల కోసం ఉచిత ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. 1982లో కుంభాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది శృంగేరి పీఠాధిపతుల వారిచే. సో ఇప్పుడు 42 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని 7, 8, 9 ఈ 3 రోజుల్లో నిర్వహించడానికి మనం స్వామీజీ వారితో అనుజ్ఞ తీసుకోవడం జరిగింది. ఇందులో 7వ తారీఖు మనకు పూజా కార్యక్రమాలు అనేది ప్రారంభం కాబోతున్నాయి. 9వ తారీఖు వచ్చేసరికి మనకు 10:42 మహాకుంభాభిషేకము తుని పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారిచే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి గాను మనకు దేవాదాయ శాఖ నుంచి కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కుంభాభిషేకం చేయడం ద్వారా స్వామివారి యొక్క తేజోబింబం పెరగడం, తేజస్సు ద్వారా యంత్రం యొక్క తేజస్సు, మంత్రశక్తి, అలాగే స్వామివారి యొక్క శక్తి పెరగడం వల్ల మనము భక్తులు దర్శించడం ద్వారా మన కోరికలన్నీ తీరడానికి స్వామివారి యశస్సు పెరగడం, స్వామివారు మనకు యశస్సు కలిగించే విధంగా ఉండే విధానంలో కుంభాభిషేకం చాలా ప్రాశస్త్యం. ఈ కుంభాభిషేకం చేయడం వీక్షించిన వారికి, దర్శించిన వారికి, చూసిన వారికి అందరికీ కూడా ఎంతో పుణ్యప్రదం. కుంభాభిషేక కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే దేవకళ సాన్నిధ్యం కొరకి, అలాగే ఈ మూర్తులలో మహత్వ సిద్ధి కొరకు, అఖండమైనటువంటి చైతన్య సిద్ధి కొరకి ఈ కుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే మహారుద్రయాగము, దానితో పాటుగా శతచండీ యాగాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోబోతున్నాం. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ కాళేశ్వరానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.